ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ చరణం. మీరు సంతోషముగా వెళ్ళుదురు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు తన ప్రజలను విమోచకుడిగా ఉన్నాడు. బబులోను చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలులను తిరిగి తమ స్వదేశానికి సంతోషంగా సమాధానముతో నడిపించబడతారని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రవచనము కనబడుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెరలో నువ్వు కూరుకుపోయావో, ఏ చెర మధ్యన నువ్వు నలిగిపోతున్నావో, మనము నమ్మదగిన దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని నడిపిస్తాడని ఆయన ఇచ్చిన ప్రవచనాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థించండి. ఆయన అంటున్నాడు, సృష్టికర్త అయిన వాడు ఏమంటున్నాడంటే, తన ప్రజలను విడిపించినప్పుడు కేవలం మనుషులే కాకుండా పర్వతాలు, కొండలు, అడవుల్లోని చెట్లు సైతము సంతోషముతో పరవశించి ఆయన కీర్తనతో చప్పట్లు కొట్టడం, సంగీతం చేయటం, ప్రకృతి కూడా రూపకంలో ఇక్కడ వర్ణించబడింది. విమోచన అంటే మనుషులకే కాకుండా దేవుడు సృజించినటువంటి ఈ భూప్రపంచం మీద సృష్టి యావత్తు కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరిస్తుంది. హల్లెలూయా. నేటికి క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నటువంటి ఆనందాన్ని, మనం సమాధానాన్ని, కష్టాల నుండి లభించే విముక్తిని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. నిజమే, ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు ఇబ్బందులు? అందరికీ ఉన్నాయి. కానీ దేవుడు నమ్మదగినవాడు. నీకు కలిగిన ప్రతి వాటన్నిటిలో నుంచి విడిపించబోతున్నాడు. ఏ శర మధ్యన ఉన్నావో, ఏ సమస్య మధ్యన ఉన్నావో, నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి నైనా వాగ్దానం బట్టి స్తోత్రాలు. అయ్యా, మీరు సంతోషంగా వెళ్ళుదురన్నావు. నిజమే, మా ప్రయాణంలో ఆగిపోయినాయి, మా ప్రయత్నంలో ఆగిపోయినాయి, మా ఉద్యోగంలో ఆగిపోయినాయి, అయ్యా మా ఆలోచనలు ఆగిపోయినాయి, మా యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం సఫలపరుస్తానన్నారు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం విజయం సమకూర్చని చెప్పారు. అయ్యా, బబులోను సామ్రాజ్యములో నలిగిపోతున్న బిడ్డలు, బబులోను సామ్రాజ్యములో అయ్యా చెరలో ఉన్న బిడ్డలను విడిపించినట్లుగా ఈరోజు మేము ఏ విషయంలో ఆగిపోయామో, ఏ విషయంలో అయ్యా మా ప్రయాణం ముందుకు సాగట్లేదో వాటన్నిటి విషయంలో మీరే ముందుకు నడిపించుదురుగాక. అటు గొప్ప కార్యములు అయ్యా ప్రతి బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన ఆశ కలిగిన ప్రాణము ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో, ఎందరైతే ప్రార్థన ఆలకిస్తున్నారో, అయ్యా వారిలో ఉన్న ప్రతి అవసరత నజరేయుడనేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. దురాత్మల చేత, బంధకముల చేత, బలహీనతల చేత శోధించబడుతున్న ప్రతి కుటుంబంకి విడుదల నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.